హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. దాదాపు 1.5 మంత్ తర్వాత వీడియో చేయడం కుదిరింది. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ ప్రిపరేషన్లు ఫుల్ బిజీగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్టర్డే వరకు కూడా ఆంధ్రలో మాకు ఎలక్షన్ డ్యూటీకి సంబంధించిన డిఫరెంట్ డ్యూటీస్ అండ్ ట్రైనింగ్స్ ఉండడం వల్ల, అలాగే 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించిన వర్క్స్ ఉండడం వల్ల ఈ లాస్ట్ 1 మంత్ సమ్మర్ హాలిడేస్ అయినప్పటికీ వీడియోస్ చేయడం కుదరలేదు. హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇకపోతే తెలంగాణకు సంబంధించిన డిఎస్సి డేట్స్ మీకు అందరికీ తెలిసే ఉంటాయి. జూలై 17th నుంచి స్టార్ట్ అవబోతున్నాయనే విషయం అందరికీ తెలుసు. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి ఉంటారు. ఇకపోతే ఏపీలో గవర్నమెంట్ మారింది కాబట్టి రాబోతున్న గవర్నమెంట్ ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రామిస్ చేసినట్టు మెగా డిఎస్సి ఇస్తాము అని అన్నారు కాబట్టి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో ఫస్ట్ సైన్ మెగా డిఎస్సి ఇదే అని చెప్పారు కాబట్టి ఎన్ని ఉంటాయి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఎన్ని ఉంటాయి, ప్రిపరేషన్ రాసి చేయొచ్చు అన్నది మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇకపోతే ఈ రోజు నుంచి నేను కాస్త ఫ్రీ అయ్యాను. ఈవెన్ స్కూల్స్ రీఓపెన్ అయినా కూడా మరి డైలీ అని చెప్పలేకపోయినా కూడా డెఫినెట్గా వీక్లీ 4 to 5 వీడియోస్ అయినా పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. కంటెంట్ మాత్రమే అండ్ ప్రిపరేషన్కి సంబంధించిన ఏమన్నా చిన్న చిన్న టిప్స్ ఉంటే ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన స్కూల్ లెవెల్ ఆఫ్ కంటెంట్ మ్యాక్సిమం 90% నేను కంటెంట్ అంతా వీడియోస్ చేసి పెట్టాను. ఇంటర్మీడియట్ కూడా దాదాపు 40 to 50% చేసినట్టున్నాను. ఇంటర్మీడియట్ కంటెంట్ ఏపీటీఎస్సీలో సిలబస్లో మాత్రమే మెన్షన్ చేశారు, తెలంగాణలో మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా నేను స్టార్ట్ చేసే కంటెంట్ వీడియోస్ తెలంగాణ వాళ్ళకి చేసే కంటెంట్ వీడియోస్ అన్ని ఆంధ్ర వాళ్ళకి కూడా యూస్ అవుతాయి. కాబట్టి ఈరోజు ఈవినింగ్ నుంచి కంటెంట్కి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి మేబీ ఎస్జిటికి కూడా యూజ్ అయ్యేది చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఏ టాపిక్తో ఫస్ట్ మొదలు పెడితే మీకు యూజ్ అవుతుందో అన్నది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. విల్ మూవ్ ఆన్ దట్ వన్. వన్స్ ఏపీటీఎస్సీ మీద కంప్లీట్ క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ మనకి ఇంటర్మీడియట్ కంటెంట్ మీద సపరేట్గా చేసుకుంటూ వెళ్తాను. హోప్ నాకు తెలిసిన విషయాలు మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయన్న సెన్స్లో మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రిపరేషన్లో ఉండే వాళ్ళు కీప్ ఆన్ ప్రిపేరింగ్. ప్రిపరేషన్కి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. మనం నెక్స్ట్ వీడియోలో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ ఆన్ ప్రిపేరింగ్. మీ హరగోపాల్.